నేను కాలేజ్లో ఉన్న సెకండ్ ఇయర్లో నా ఫస్ట్ ఇన్కమ్ సంపాదించా విచ్ ఇస్ అరౌండ్ 1200 రూపీస్. ఇక దాని తర్వాత నేను కాలేజ్లో ఉన్నప్పుడే ఈ వేస్ట్ని యూస్ చేసుకొని ఒక సైడ్ హజిల్ని బిల్డ్ చేసుకున్నా. ఇప్పుడు నేను ఒకవేళ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తుంటే ఈ మెథడ్ని యూస్ చేసుకొని తొందరగా మనీ సంపాదించేవాడిని. అండ్ దీంట్లో నేను చెప్పేటివన్నీ మీరు కొంచెం ఎఫర్ట్ పెట్టాలి. అంటే ఏవో సర్వేలు ఫిల్ చేస్తే కానీ ఏదైనా ఫేక్ వర్క్ చేస్తే రావు. మీరు కొంచెం వర్క్ పెట్టి వేరే వాళ్ళకు వాల్యూ ప్రొవైడ్ చేసినప్పుడు అప్పుడు మీకు మనీ జనరేట్ అవుతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. దీంట్లో నేను ట్రేడింగ్ చేయండి, అప్లికేషన్ ఫిల్ చేయండి, సర్వీస్ ఫిల్ చేయండి, లేదంటే నాకు కోర్స్ కొనండి, ఇలాంటివి ఏం చెప్పాను. హానెస్ట్గా నేనేవైతే ట్రై చేశానో ఇప్పుడు ఆన్ డిమాండ్లో ఏ ఉన్నాయో వాటిని నువ్వు నేర్చుకుంటే ఖచ్చితంగా మనీ సంపాదించవచ్చు. సో స్టార్టింగ్ విత్ ద వీడియో ఫస్ట్ వన్ వచ్చేసి షార్ట్ ఫామ్ వీడియో ఎడిటర్ అనమాట. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో కొన్ని టైప్ ఆఫ్ రీల్స్ బాగా వైరల్ అవుతున్నాయి చూసారా. అంటే లైక్ 60 సెకండ్స్ లోపలే మనకు మంచి మంచి యానిమేషన్స్ తోటి. సో అలాంటి రీల్ని మీరు ఎడిట్ చేయగలిగితే ఒక్క రీల్కి 500 నుంచి 1000 రూపీస్ వరకు ఛార్జ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ వీడియో ఎడిటింగ్ స్కిల్స్ని ఎలా నేర్చుకోవాలి? ఏం లేదు, నీ దగ్గర ల్యాప్టాప్ అండ్ వైఫై ఉందనుకో, దాంట్లో ప్రీమియర్ ప్రో, డావిన్సీ రిజాల్వ్ లేదంటే ఫైనల్ కట్ ప్రో ఇలాంటి సాఫ్ట్వేర్ తీసుకొని దాంట్లో కొంచెం ఎడిటింగ్ చేయడానికి ట్రై చేయి. అండ్ దాంట్లో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో బాగా వైరల్ అవుతున్న షార్ట్స్ ఉంటాయి చూసారా, అంటే రీల్స్ ఉంటాయి చూసారా, అలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ని నువ్వు ఎడిట్ చేయడానికి ట్రై చేయాలి. సో కొన్ని రోజులు ట్రై చేసిన తర్వాత నువ్వు అలాంటి టైప్ ఆఫ్ వీడియోస్, అలాంటి క్వాలిటీ అవుట్పుట్ని తీసుకొచ్చే అంత ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్న తర్వాత యు ఆర్ సెట్ టు గో. ఒకవేళ నీ దగ్గర ల్యాప్టాప్ లేకపోతే నువ్వు మొబైల్లో ఈ క్యాప్కట్, విఎన్ ఎడిటర్ లేదంటే ఇన్షాట్ ఇలాంటి యాప్స్ కూడా ట్రై చేయొచ్చు. బట్ మొబైల్లో ఎడిట్ చేయడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది కంపేర్ టు ల్యాప్టాప్లో ఎడిట్ చేయడం. సో వన్స్ ఈ స్కిల్స్ తెచ్చుకున్న తర్వాత నువ్వు చేయాల్సిన సెకండ్ థింగ్ ఏంటంటే ప్రాజెక్ట్స్ని బిల్డ్ చేయడం. ప్రాజెక్ట్స్ అంటే ఏం లేదు, ఇలాంటి వీడియోస్ అన్ని ఎడిట్ చేయడమే. ఎలాంటి వీడియోస్ ఎడిట్ చేస్తావు అంటే అది నీ వర్క్ అనమాట. ఆ వీడియోస్ చూసిన తర్వాత నీకు ఎవరికైనా వాళ్ళ వర్క్ని ఇచ్చేయాలి అనిపించాలి. అలాంటి వీడియోస్ని నువ్వు ఎడిట్ చేసి నీ పోర్ట్ఫోలియోలో అంటే నీ ప్రాజెక్ట్స్ లాగా అన్ని పెట్టుకోవాలి. ఆ వీడియోస్ అన్ని ఇప్పుడు నీ పోర్ట్ఫోలియో అయిపోతాయి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే క్లయింట్స్ని తెచ్చుకోవడం. క్లయింట్స్ని ఎలా తెచ్చుకుంటావు అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో క్రియేటర్స్ ఉంటారు కదా, వాళ్ళని నువ్వు డైరెక్ట్గా రీచ్ అవుట్ అవ్వాలి. ఎలాంటి క్రియేటర్స్ని రీచ్ అవ్వాలంటే టెక్ క్రియేటర్స్ కానీ, లేదంటే ఎడ్యుకేషన్ క్రియేటర్స్ కానీ, లేదంటే ఫుడ్ బ్లాగింగ్ కానీ, లైక్ జిమ్, ఫిట్నెస్ ఇలాంటి క్రియేటర్స్ని రీచ్ అవుతే నీకు వాళ్ళకి వర్క్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అనమాట. అండ్ ఇంకో టిప్ ఏంటంటే ఎవరినైతే నువ్వు రీచ్ అవుట్ అవుతున్నావో వాళ్ళ వీడియో ఒకటి డౌన్లోడ్ చేసుకొని ఆ వీడియోని ఎడిట్ చేసి వాళ్ళకి పంపించు. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు నీకు ఆ ప్రాజెక్ట్ ఇచ్చే ఛాన్సెస్ ఇంకా ఎక్కువగా ఉంటాయి. సో నువ్వు ఇప్పుడు ఏం చేయాలంటే వన్స్ నువ్వు ఆ ప్రాజెక్ట్స్ని అన్ని బిల్డ్ చేసుకున్న తర్వాత వాళ్ళకి పర్సనల్గా డిఎం చేయి. ఎలా చేస్తావు? హాయ్ అండి, నేను వీడియో ఎడిటర్ని, మీ వీడియో ఒకటి ఎడిట్ చేశాను, ఒకసారి చూడండి, నచ్చితే మనం ఫ్యూచర్లో వర్క్ చేద్దాం. ఇలా నువ్వు చాలా మందికి మెసేజ్ చేయాలి. మెసేజ్ చేసిన తర్వాత వాళ్ళు నీ వర్క్ నచ్చిన కొంతమంది నీకు వర్క్ ఇస్తారు. సో వన్స్ నువ్వు ఇలా ఫస్ట్ క్లయింట్ని తెచ్చుకున్న తర్వాత అక్కడ నుంచి నీకు క్లయింట్స్ వస్తూనే ఉంటారు. ఎందుకంటే నీకు అప్పటికి ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా, అక్కడ నుంచి నువ్వు ఈజీగా వెళ్ళిపోవచ్చు. సో సెకండ్ వే టు ఎర్న్ మనీ వైల్ ఇన్ ద కాలేజ్ వచ్చేసి సోషల్ మీడియా మేనేజర్. ఈ సోషల్ మీడియా మేనేజర్ అంటే ఏం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కంపెనీస్ ఉంటాయి చూసారా, ఎడ్టెక్ కంపెనీస్ కానీ లేదంటే ఫిన్టెక్ కంపెనీస్ కానీ, ఏవైతే ఇప్పుడిప్పుడే కొత్తగా స్టార్ట్ అవుతున్న కంపెనీస్ ఉంటాయో వాళ్ళకి ఏం చేస్తారంటే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజెస్ కానీ ఫేస్బుక్ పేజెస్ కానీ ఉంటాయి. వాటిల్లో నువ్వు కంటెంట్ని పోస్ట్ చేయాలి. అంటే బేసిక్గా వాళ్ళ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ని కానీ వాళ్ళ ఫేస్బుక్ హ్యాండిల్స్ కానీ మేనేజ్ చేస్తూ ఉండాలి. ఇలా మేనేజ్ చేసేవాళ్ళనే సోషల్ మీడియా మేనేజర్స్ అంటారు. ఇది ఎలా వర్క్ అవుతుందంటే ఆ కంపెనీస్ అనేవి వాళ్ళ సోషల్ మీడియా పేజెస్ని గ్రో చేసుకోవాలనుకుంటాయి, కానీ వాళ్ళకు అంత టైం ఉండకపోవచ్చు. ఎందుకంటే చిన్న కంపెనీస్ కదా, సపరేట్గా ఒక ఎంప్లాయీని పెట్టుకొని వాటిలో పోస్ట్ చేయడానికి వాళ్ళకి శాలరీ ఇచ్చి ఇలా చేయడానికి వాళ్ళ దగ్గర టైం లేకపోవచ్చు, లేదంటే అమౌంట్ లేకపోవచ్చు. అలాంటప్పుడు నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఒక ఫ్రీలాన్సర్గా వర్క్ చేస్తాను, మీరు నాకు ఫుల్ టైం జాబ్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ నాకు 10-15,000 ఇస్తే 1 మంత్ అంతా నేను మీ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్ కానీ లేదంటే ఏ సోషల్ మీడియా హ్యాండిల్స్ అని నేను మేనేజ్ చేస్తా. సో ఈ వర్క్ చేయడానికి నీకు పెద్దగా వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాల్సిన అవసరం లేదు. జస్ట్ నీకు ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఎలా పోస్ట్ చేయాలో తెలిసే చాలు. అండ్ లిటిల్ బిట్ ఆఫ్ గ్రాఫిక్ డిజైన్ లైక్ క్యాన్వా అనే వెబ్సైట్ ఉంటుంది, దాంట్లో సోషల్ మీడియా పోస్ట్ కానీ లేదంటే ఏమన్నా లైక్ బ్యానర్లు కానీ ఎలా డిజైన్ చేయాలో కొంచెం ఐడియా ఉంటే నీకు సరిపోతుంది అనమాట. అండ్ నువ్వు వాళ్ళని రీచ్ అవుట్ అయ్యి అక్కడ నుంచి వర్క్ తెచ్చుకోవచ్చు. సో గోయింగ్ విత్ ద థర్డ్ వన్ విచ్ ఇస్ థంబ్నెయిల్ క్రియేటర్ అనమాట. సో ఇప్పుడు యూట్యూబర్స్లో చాలా మందికి థంబ్నెయిల్స్ కావాలి. ఎందుకంటే యూట్యూబ్ చేసే చాలా మందికి తెలుసు థంబ్నెయిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఒక వీడియోకి మంచి వ్యూస్ రావాలన్నా లేదంటే ఆ వీడియో మంచిగా పర్ఫామ్ చేయాలన్నా థంబ్నెయిల్ అనేది వెరీ ఇంపార్టెంట్. కానీ కంటెంట్ క్రియేట్ చేసే చాలా మందికి అలాంటి థంబ్నెయిల్స్ ఎలా డిజైన్ చేయాలో తెలియకపోవచ్చు, లేదంటే అంత టైం వాళ్ళకు ఉండకపోవచ్చు. సో ఇక్కడ మీరు వాళ్ళకి రీచ్ అవుట్ అయ్యి వాళ్ళకు థంబ్నెయిల్స్ మీరు చేసి ఇచ్చి ఫ్రీలాన్స్ వరకు తెచ్చుకోవచ్చు. ఒక థంబ్నెయిల్ చేసి ఇచ్చినందుకు బేసిక్గా ఒక 500 నుంచి 1000 రూపీస్ పే చేస్తారనమాట. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు ఇంకా ప్రో అంటే ఫోటోషాప్ని యూస్ చేసుకుని ఇంకా మంచి థంబ్నెయిల్స్ డిజైన్ చేయగలిగితే నువ్వు ఈజీగా సంపాదించవచ్చు. సో ఈ క్లయింట్స్ తెచ్చుకోవడానికి నువ్వు ఏం చేస్తావు అంటే నీకు తెలిసిన యూట్యూబ్ క్రియేటర్స్ ఉంటారు కదా, వాళ్ళ ఛానల్స్ అన్ని చూడు. వాళ్ళ థంబ్నెయిల్స్లో నీకు ఏమన్నా లైక్ వాళ్ళ థంబ్నెయిల్స్ నువ్వు ఇంకా ఇంప్రూవ్ చేస్తావు అనుకుంటే, లైక్ వాళ్ళ థంబ్నెయిల్స్ బాగలేవు ఇంకా బాగా చేసేయచ్చు అనుకుంటే నువ్వేం చేస్తావంటే వాళ్ళ ఛానల్లోకి వెళ్ళి వాళ్ళ మెయిల్ ఉంటుంది, అక్కడ నుంచి వాళ్ళకు రీచ్ అవుట్ అవ్వచ్చు. ఇక్కడ రీచ్ అవుట్ అయ్యేటప్పుడు కూడా నీ వర్క్ ఉండాలి. ఆ వర్క్ ఏంటి, నువ్వు ముందే
ఇలాంటి తమ్నైల్స్ అన్ని డిజైన్ చేసి ఉండాలి. అండ్ వాళ్ళ తమ్నైల్ ఇంకా డిజైన్ చేసి ఉంటే ఇంకా బాగుంటుంది. ఒకవేళ వాళ్ళు నీకు ఈమెయిల్ త్రూ రిప్లై ఇవ్వలేదనుకో, ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి వాళ్ళ పేరుని సెర్చ్ చేసి అక్కడ రీచ్ అవుట్ అవ్వాలి. సో ఇలా చేసిన తర్వాత ఎవరో ఒకరు నీకు ఫస్ట్ వర్క్ అనేది ఇస్తారు. వన్స్ నీకు అలా ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళే రెగ్యులర్గా ఇవ్వడం కానీ లేదంటే కొత్త వాళ్ళని తెచ్చుకోవడం కానీ నీకు యాజ్ యూజువల్ జరిగిపోతుంది. ఫస్ట్ క్లయింట్స్ని తెచ్చుకోవడం చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా కష్టమైన పని. నువ్వు దాంట్లో సక్సెస్ అయ్యావనుకో, నెక్స్ట్ మంత్ నుంచి ఈజీగా నీ క్లయింట్స్ వస్తారు.